అనిల్ రావుపూడి లాంటి డైరెక్టర్తో కలిసి బాక్స్ ఆఫీస్ బనోజో బాలయ్య చేసిన సినిమా భగవత్ కేసరి. ఎన్నో అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, అనిల్ బాలయ్య ప్రేక్షకులను మెప్పించారా లేదా అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ చిత్ర కథా విషయానికి వస్తే, ముంబై హైకోర్టు చీఫ్ జస్టిస్ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. వారిని కాపాడేందుకు అతని మిత్రుడు ముంబై ధారావి ప్రాంతానికి వెళ్తాడు. అయితే అక్కడ నుంచి బయటపడాలి అంటే వారిలో ధైర్యం నింపాలి. అందుకోసం రవిశంకర్ భగవత్ కేసరి కథ చెప్తాడు. అడవి బిడ్డ నేలకొండ భగవత్ కేసరి సిఐగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సిఐగా చేసే భగవత్ కేసరి జీవిత ఖైదు పడుతుంది. భగవత్ జైలులో తన జీవితం గడుపుతూ ఉంటాడు. జైలులోనే భగవత్ కు కూతురు కాని కూతురు విజ్జి కలుస్తుంది. విజ్జిని ఆర్మీలో చేర్పించాలి అనేది భగవత్ లక్ష్యం. అందుకోసం విజ్జిని ఒప్పించేందుకు భగవత్ చాలా కష్టపడుతూ ఉంటాడు. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన విజ్జికి భగవత్ తానే జీవితం అవుతాడు. ఆడపిల్ల అంటే లేడిపిల్ల కాదు, పులిబిడ్డలా పెరగాలి అనేది భగవత్ ఫిలాసఫీ. విజ్జి ఆర్మీలో చేరడం సంగతి పక్కన పెడితే అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. పొలిటీషియన్స్, పెద్ద బిజినెస్ మ్యాన్ రాహుల్ సంఘవికి బిగ్గెస్ట్ టార్గెట్గా మారుతుంది. విజ్జిని అడ్డు తొలగించుకొని తమను తాము కాపాడుకోవాలని వీళ్ళంతా ప్లాన్ చేస్తారు. అయితే రాహుల్ సంఘవికి విజ్జికి మధ్య భగవత్ అడ్డుగా నిలబడతాడు. అయితే రాహుల్ సంఘవికి భగవత్కి పాత పరిచయం ఉంది. ఒకరిని ఒకరు చంపుకునే వరకు వెళ్ళారు. అయితే ఆ గతం ఏంటి, అసలు విజ్జి కుటుంబం ఏమైంది, విలన్ నుంచి విజ్జిని ఎలా కాపాడాడు, అంత పెద్ద బిజినెస్ మ్యాన్తో ఒంటరిగా భగవత్ ఎలా తలపడ్డాడు, అసలు చివరకు విజయలక్ష్మిని ఆర్మీలో చేర్పించాడా లేదా అనేది మిలిగిన కథ. నిజానికి అనిల్ రావుపూడి అనగానే అందరూ ఓ కామెడీ జోనర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ యాక్షన్ సీన్లు, మధ్యలో మంచి పాటలు ఉంటాయి అనుకుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ మిల్స్ లెక్క యాక్షన్, కామెడీ, ఎమోషన్, డ్రామా ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే పాటలు మాత్రం కాస్త తక్కువ ఉన్నాయి. అనిల్ రావుపూడి మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాడు, ఈ సినిమాలో మీరు సరికొత్త బాలయ్యని చూస్తారు, ఇంతవరకు ఎప్పుడూ ఇలా చూసి ఉండరు అని చెప్పాడు. నిజానికి ఆ మాటను అనిల్ నిలబెట్టుకున్నాడు. బాలయ్యను కొత్తగానే చూపించాడు. స్టేజ్ల మీద, స్పీచుల్లో బాలయ్య ఎక్కువగా హిందీ పదాలు వాడుతూ ఉంటారు. అలాంటి ఓ అలవాటుని ఈ సినిమాలో అనిల్ పూర్తిగా వాడేశాడు. భగవత్ కేసరి హిందీ పదాలు బాగా వాడుతూ ఉంటాడు. కానోకే బీచ్ మే బేజా రహేగా, కాన్ పే తప్పడ్ పడేతో బాత్ బేజేమేర్ గుసేగా అనే డైలాగ్ రిపీటెడ్గా వినిపిస్తుంది. వాటికి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. గతంలో బాలయ్య సినిమాలో నాన్నగారు చెప్పారు అనే డైలాగ్ బాగా వినిపిస్తుంది. కాస్త గ్యాప్ తర్వాత ఆ ప్యాటర్న్ని అనిల్ ఈ సినిమాలో వాడాడు. ఈ సినిమాలో దాదాపుగా భగవత్ పాత్రే మీకు కనిపిస్తుంది. ఆ పాత్రే మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భయపెడుతుంది కూడా. కొన్ని సీన్లు అయితే పడి నవ్వుతారు. ముఖ్యంగా యాక్షన్ సీన్ల మధ్య రెట్రో సాంగ్స్తో అనిల్ రావుపూడి స్టైల్లో ఓ చిన్న మ్యాజిక్ చేశాడు. ఆ సీన్లు మాత్రం థియేటర్ బయటకు వచ్చినా కూడా మైండ్లో నుంచి పోవు. అనిల్ రాసిన డైలాగులు మీ నోట్లో నానుతూనే ఉంటాయి. కథలు పడితే జతలు రాల్తాయి అనే డైలాగ్ ఉంటుంది. ఇలా చాలా మందికి తొందరలోనే ఊతపదం అయ్యే అవకాశం కూడా ఉంది. చైల్డ్ అబ్యూస్ అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ని ఈ సినిమాలో అనిల్ రావుపూడి ఎంతో బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ల విషయంలో మాత్రం కాస్త ఎక్కువ చేసినట్లు అనిపిస్తుంది. కానీ స్క్రీన్ మీద ఉంది బాలయ్య కాబట్టి ఆడియన్స్ వాంట్ దాట్ ఎక్కువ అన్నమాట. విలన్ క్యారెక్టర్లు, రౌడీలను బాలయ్య చేసే ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడక్కడ ఇండైరెక్ట్గా బూతులు కూడా అనిల్ చాలా ఈజీగా వాడేశాడు. ఉష్ ఉష్ ఉష్, సపోర్ట్ చేయకు పిల్ల మొగ్గ, అలాంటి డైలాగులు మధ్యలో చెవిలో పడుతూ ఉంటాయి. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకులను ఏడిపించడం, నవ్వించడం మాత్రమే కాదు, ముఖ్యంగా ఆలోచింపజేస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాక్షన్, ఎమోషన్లో ఆయన మార్క్ చూపించారు. తెలంగాణ యాసలో బాలయ్య మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన కాజల్ అగర్వాల్ నామత్రపు పాత్రను చేసింది. తాను కనిపించినంత వరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇక బాలయ్య తర్వాత శ్రీలీల పాత్ర గురించి చెప్పుకోవాలి. తన పాత్రకు తగ్గినట్లు అన్ని ఎమోషన్స్ని చాలా బాగా పలికించింది. అమాయకత్వం,
తుంటరితనం, అల్లరి, కోపం ఇలా సీన్లకు సంబంధించిన శ్రీలీల యాక్టింగ్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ప్రతి నాయకుడిగా అర్జున్ రాంపాల్ కూడా మెప్పిస్తాడు. డైరెక్టర్గా అనిల్ రావుపూడి సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కామెడీ జోనర్లో ఆయన టాలెంట్ని చాలాసార్లు చూపించారు. ఈసారి కామెడీ, యాక్షన్, డ్రామా, ఎమోషన్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య సినిమా అనగానే తమన్ ఎలా కాపాడతాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా తమన్ మ్యాజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అక్కడక్కడ కాస్త ఓవర్గా అనిపిస్తుంది. సినిమా టేకింగ్ నచ్చుతుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉంటాయి. చివరిగా ఈ సినిమాకి రేటింగ్ 3 స్టార్స్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.